ప్రమాణ స్వీకారం తర్వాత ఫస్ట్ టైం కుప్పం వెళ్లారు చంద్రబాబు. రాబోయే 5 ఏళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కుప్పం అభివృద్ధి కోసం ఏమేం చేస్తామనే అంశాలను వివరించారు. అదే టైంలో ఇకపై ఎవరైనా కుప్పంలో అరాచకాలు చేయాలని చూస్తే సహించేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో బిజీగా గడిపారు. 4వసారి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత మొదటిసారి కుప్పానికి వచ్చిన చంద్రబాబుకు పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు కాన్వాయ్పై పూలవర్షం కురిపించారు. ఇక శాంతిపురం మండలం శివపురంలో తన సొంత ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు చంద్రబాబు. నిర్మాణ పనులపై కాంట్రాక్టర్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చిన్నార్దొడ్డి జల్లిగానిపల్లి దగ్గర హంద్రీనివా కాలువ పనులను చంద్రబాబు పరిశీలించారు. కాలువ స్థితిగతులపై ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించారు. ఇంకా చేపట్టాల్సిన పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కుప్పంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన చంద్రబాబు రాబోయే 5 ఏళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటారని తెలిపారు. కుప్పంలో కేజీఎఫ్ ను మరిపించేలా దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఇకపై ఎవరైనా కుప్పంలో రౌడీయిజం చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. కుప్పాన్ని మోడల్ మున్సిపాలిటీగా చేస్తానన్నారు. హంద్రీనివా నీటితో కుప్పంలోని చెరువులను నింపుతామన్నారు. కుప్పంలో విమానాశ్రయం తీసుకొస్తామని, వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. బహిరంగ సభ తర్వాత పార్టీ నేతలతో సమావేశమయ్యారు చంద్రబాబు.